అందరికీ నమస్కారము. కొబ్బరి లడ్డు అనగానే అమ్మో కొబ్బరి లడ్డు అని అనుకుంటారు, కానీ చాలా చాలా మంచిది ఆరోగ్యానికైతే. ఇలా ఈ ప్రాసెస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు 1 లీటర్ పాలైతే బాగా మసలు పెట్టేసేయాలి. సగం వరకు కావాలి, 1/2 లీటర్ పాలన్నీ కావాలి. కొంచెం దగ్గర దగ్గర కలుపుకుంటూ మనం ఇటు పెట్టి అటు పని చేసుకున్నామంటే ఆ సైడ్లకు మీగడ అంటుకొని కొంచెం మీగడ కలర్ మారిపోతుంది మనకు వేడి దాకి. అందుకే ఆ పక్కది ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ మీగడ పాలల్లో కనుక్కుంటూ కలుపుకోవాలి. ఇలా 2 కొబ్బరికాయ ముక్కలు అయితే తీసుకున్నాము, 4 చిప్పలు. మీద బ్రౌన్ అంతా తీసేసేయాలి. చాకుతోటి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది, అదేం పెద్ద పని ఏం కాదు. ఇంకా అది కొంచెం మందంగా తీరాని వాళ్ళు తీసినా కానీ పచ్చడి కూడా చేసుకోవచ్చు, వేస్ట్ ఏం కాదు. పచ్చడి కూడా చేసేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ అంతా తీసేసి చిన్న ముక్కలు కట్ చేసేసుకొని చాలా మెత్తగా అంటే మెత్తగా గ్రైండర్కి వేసేసుకోవాలి. పేస్ట్ చేసేటప్పుడు మనము కొన్ని పాలైనా వేసి చేసుకోవచ్చు, కొంచెం వాటర్ అయినా వేసి చేసేసుకోవచ్చు. అలానే కొబ్బరి పేస్ట్ కావాలంటే గట్టిగా అయిపోతుంది, తిరగదు, కాబట్టి మనము పాలు వేసి చేసుకోవచ్చు. చాలా మెత్తగా అంటే బాగా మెత్తగా, అస్సలు రవ్వలు లేకుండా చాలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్కి కూడా కొంచెం టైమే పడుతుంది, తొందరగా పేస్ట్ అంత మెత్తగా కాదు కొబ్బరి, అది ఎప్పుడు కానీ అంత మెత్తగా వేస్తేనే స్వీటు టేస్ట్ బాగుంటుంది. మనకు చాలా ఈజీగా అయిపోతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. మనము పొయ్యి మీద ఏది పెట్టినా కానీ దగ్గర కలుపుకుంటూ అయితే ఉండాలి. ఇలా గ్రైండర్లో వేసేసి మనకు తగినన్ని నీళ్ళు పోసుకుంటూ కొంచెం పాలు పోసుకుంటూ చేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళు పోసి చేయకూడదు, ఎక్కువ వరకు పాలు పోసి చేసుకుంటేనే బాగుంటుంది. కొన్ని వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోతుంది తొందరనే. ఇంకా ఈ లూజ్ ఉండాలి పేస్ట్, బాగా నీళ్ళు ఉండకూడదు, ఈ ముద్దలాగా ఉండాలి. బాగా వాటర్ ఉండొద్దు. పేస్ట్ చాలా మెత్తగా అయిపోయింది పేస్ట్ అయితే, అసలు ఎంత వెన్న ముద్దలాగా ఉన్నది ఈ పేస్ట్. ఇలా పాలు కూడా మనకు చిక్కగా కొన్ని 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువలాగా ఉన్నాయి, అంతే. లీటర్ పాలు, చిక్కటి పాలు, కలర్ కూడా మారిపోయింది పాలది. ఇంకా ఇప్పుడు మనం ఈ కొబ్బరి పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ ఉడుకుతూ ఉంటే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. పచ్చి కొబ్బరి కాబట్టి మనకు అందులో తేమ ఉంటుంది కొబ్బరిలో. మనకు అప్పటికప్పుడు కొబ్బరే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒక 2-3 రోజులు చేసామంటే టేస్ట్ మారిపోతుంది ఫ్రెష్ కొబ్బరి అయితే. మనము ఇంకా ఈ రోజులలో అయితే ఎక్కువ ఇండ్లల్లో కొబ్బరిలు ఉంటాయి కాబట్టి అలా చేసుకోవచ్చు, లేకుంటే ప్రత్యేకంగా కొబ్బరికాయ తెచ్చి కొట్టుకొని చేసుకోవచ్చు. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే పండగ. ఇలా ఇంట్లోనైతే షుగర్ ఎక్కువ పట్టదు మనకు. పాలు మసిలి బాగా స్వీట్గా అయిపోతాయి. మనకు పచ్చిది కొబ్బరి కూడా స్వీట్గా ఉంటుంది. ఇంకా ఇలా మనము కొబ్బరి వేసినాక కూడా ఈ లూజ్ ఉంటుంది, కొంచెం ఎక్కువ మంట పెట్టాలి. బాగా చిల్లుతూ ఉంటుంది, మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకుంటూ మంట చిన్నగా చేసే కలుపుకోవాలి. ఆ పెద్ద మంట పెట్టి కలిపామంటే ఇక మనకు అది అంతా చిల్లి చెయ్యి బాగా కాలుతుంది, వేడి బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఈ చిక్కదనం వచ్చిన తర్వాత ముందు రోజు పాల మీద మీగడ 2 గంటలు వేసేసుకుంటే సరిపోతుంది. ఈ మీగడ వేయడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఆ మీగడ వేసినాక కూడా ఎక్కువ పెట్టేసి మూత తీసేసి కొంచెం దూరం నిలబడి మనం కలుపుకుంటే ఇలా ముద్దకు వచ్చేస్తుంది. కొంచెం లాస్ట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఏ స్వీట్కైనా కొంచెం నెయ్యి ఉంటేనే ఆ టేస్టే వేరు. ఆ పాలు మసిలి మనకి కొబ్బరి ఉడికి ఈ కలర్ అయితే వచ్చేసింది. ఇది దగ్గర పడడానికే కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. కొబ్బరి బర్ఫీ లడ్డు మనకు రెడీ అయిపోతుంది. ఇది మనకు ముద్దకు వచ్చింది రాంది తెలుసుకోవాలని అంటే ఇంక ఇలా మనము దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం చేయిలోకి తీసుకొని రౌండ్గా చేసేసుకుంటే ముంద వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా రౌండ్ ఉండలైనా చేసేసుకోవచ్చు. ప్లేట్కు నెయ్యి రాసి ఆ ప్లేట్లో వేసేసి మనము కొంచెం ఒక అరగంట టైం తర్వాత ముక్కలు కట్ చేసేసుకోవచ్చు.
ఇప్పుడు ఇప్పటంత లూజ్ ఉండదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం లడ్డు చుంచుకునేలాగా అయిపోతుంది, గుంజేసుకుంటుంది అన్నట్టు. ఇంక ఇప్పుడు ఉన్న లూజ్ ఉండదు. మనం పీసులు కట్ చేయాలన్నా కానీ ప్లేట్లో పోసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. టేస్టీ టేస్టీ పచ్చి కొబ్బరితో మనకు బర్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని లడ్డులాగా ఉండలు చేసేసుకోవచ్చు, పీసులాగా కట్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా నచ్చుతుంది టేస్ట్. ఇవి అంత తొందరగా ఖరాబ్ కావు. మనం ఫ్రిడ్జ్లో పెట్టినామంటే 10 రోజుల వరకైనా తినచ్చు. ఎక్కువసేపు మనకు పాలల్లో ఉడికింది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే సరిపోతుంది మన ఇష్టాన్ని బట్టి. ఎంత ఈజీగా లడ్డు రెడీ అయిపోయింది చూడండి. బాగా ఇది చల్లగైనాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండగట్టేసుకోవచ్చు. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి.